శ్రీరామ్. మధ్యలో ఫోన్ అడ్డు పెట్టకు. పెద్దలు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మురళీధర్ రావు గారికి రాష్ట్రీయ వానర సేన తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి భక్తులు, అనుయాయులు, హిందువులందరూ కూడా మన ఆంజనేయ స్వామి, హనుమంతుని యొక్క జయంతి చాలా వైభవంగా అన్ని ప్రాంతాల్లో జరుపుకుంటున్నారు. వస్తలేదా? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్నటువంటి సనాతన ధర్మ హిందూ అనుయాయులందరికీ కూడా, అనుచరులు, భక్తులందరికీ కూడా చాలా పవిత్రమైనటువంటి రోజు. మన రామభక్తుడైనటువంటి ఆంజనేయ పుత్రుడు, పవనసుతుడైనటువంటి హనుమాన్ జయంతి చాలా వైభవంగా, వేడుకలుగా మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ రాష్ట్రీయ వానర సేన ఆధ్వర్యంలో అందరూ కూడా హనుమంతుని జయంతి కార్యక్రమాన్ని చాలా పవిత్రంగా, చాలా శోభాయమానంగా మన జరుగుతున్నటువంటి ఉత్సవాన్ని జరుపుకోవడం, అదేవిధంగా రాబోతున్నటువంటి యాత్ర ఏదైతుందో హనుమత్ శోభాయాత్ర, దాన్ని స్వాగతించడానికి కోసం అందరూ కూడా వేచి చూస్తున్నారు. మనందరికి కూడా తెలుసు, ఈరోజు భగవంతుడు శ్రీరాముడైనటువంటి భక్తుడు హనుమంతుణ్ణి మనం ఏ విధంగా కొలుస్తామనేది. హనుమంతుడు సర్వగుణ సంపన్నుడు, సర్వజ్ఞాన సంపన్నుడు, అదేవిధంగా అతులిత బలశాలి. ఇంత బలం ఉన్నప్పటికి కూడా, ఇంత దివ్య తేజం ఉన్నప్పటికి కూడా లఘు రూపాన్ని ధరించగలిగిన, భీకర విశ్వరూపాన్ని ధరించగలిగిన, ఏ విధమైనటువంటి వాయు విహారం చేయగలిగిన, అభేద్యమైనటువంటి కోటల్లో సూక్ష్మ రూపంలో పోగలిగినప్పటికి కూడా ఇవన్నీ కూడా నాకు రామభిక్ష అని భావించినటువంటి అతి వినమ్రశాలి. అటువంటి హనుమంతుడు ఈరోజు మన హిందువులందరికీ ఆదర్శ సేవకుడు. ధర్మానికి ధర్మరూపమైనటువంటి శ్రీరాముని యొక్క సేవకునిగా ఈరోజు తరతరాలుగా మనందరికీ కూడా ఒక ప్రతిమ ఉదాహరణగా నిలిచినటువంటి ఆంజనేయుడు మనందరికి కూడా రాబోయేటువంటి యుగాల్లో, రాబోయేటువంటి సంవత్సరాల్లో, భవిష్యత్తులో సనాతన ధర్మ పునర్వైభవం కోసం పనిచేస్తున్నటువంటి వానరసేన లాంటి సంస్థలకు కానీ, కార్యకర్తలకు కానీ, భక్తులకు కానీ, విద్యార్థులకు కానీ అందరికి కూడా ప్రేరణ ఇచ్చేటువంటి ఒక వ్యక్తిత్వంగా ఈరోజు మనందరం భారతదేశం పునర్వైభవాన్ని రామభక్తుడైనటువంటి హనుమంతుని యొక్క సేవనుతో ప్రేరణ పొంది ముందుకు పోగలిగి ప్రపంచంలో భారతదేశం కూడా హనుమత్ రూపంగా నిలబడాల, ధర్మం కోసం నిలబడాల, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడాలా, దానవ శక్తికి వ్యతిరేకంగా నిలబడాలా,
అధర్మానికి నాశనానికి నిలబడాలా. అలాంటి లంకా దహనం చేసినటువంటి హనుమంతుని లెక్క మనం కూడా ప్రపంచంలో ఎక్కడ అధర్మం ఉన్నప్పటికీ కూడా ఆ లంకా దహనం లాగానే మనం అలాంటి అధర్మాన్ని దహనం చేయాలనేటువంటి కృత సంకల్పంతో ముందుకు పోవాలని ఈ జయంతి కార్యక్రమంగా అందరికీ ఆహ్వానిస్తూ ఆ భగవంతుడైనటువంటి శ్రీరామ భక్తుడైనటువంటి హనుమంతుడు మన అందరికీ కృపా ప్రసాదాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. బోలో జై శ్రీరామ్. పవన సుత హనుమానికి, పవన సుత హనుమానికి.